ఈ వారం వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యాల్లో జాప్యాలు ప్రారంభమవుతాయి. ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక అనుకూలతలు ఉన్నప్పటికీ తర్వాత ప్రతికూలతలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. విదేశీ సంబంధిత పెట్టుబడులు బాగానే లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు సమయానికి తీసుకోలేకపోతారు. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే బుధగ్రహం, చంద్రగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత, చిరాకులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే దుర్గా పూజ లేదా దుర్గామాతకి చేసేటువంటి కుంకుమార్చన ఇందుకు బాగా సహకరిస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది. అలాగే ఓం దుర్గాయై నమః అనేటువంటి మహామంత్రం ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల నుంచి రక్షిస్తుంది. పెసలు, రాగి పాత్రలు ఈ వారం మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఏలినాటి శని యొక్క దోషం నివృత్తి అవుతుంది. అలాగే బుధ చంద్రుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు కూడా దూరం అవుతాయి. ఇక ఈ వారం మీరు చేపట్టదగినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే పెట్టుబడులు మీకు బాగా రాణిస్తాయి.